సో ఈరోజు సెషన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎస్ఏపి మోడల్ అయితే మీకు చెప్తానండి. ఆల్రెడీ మీరు చాలా ఎస్ఏపి మోడల్స్ అయితే వినుంటారు. టెక్నికల్ మోడల్స్ ఉంటాయి, ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి. బట్ ఇది చాలా తక్కువ మంది వినుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ ఎస్ఏపి మోడల్కి మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా ఉన్నాయి. మరి ఆ మోడల్ ఏంటంటే ఎస్ఏపి ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెంట్ జాబ్. ఎస్ఏపి ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ జాబ్స్ అనమాట. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన కంపెనీస్ అన్నిటికీ వాళ్ళ యొక్క బిజినెస్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంటుంది ఈ సాఫ్ట్వేర్ ద్వారా, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారా. జనరల్గా ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసి ప్రతి ఆర్గనైజేషన్ ఏంటంటే, ప్రతి బిజినెస్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ స్టెబిలిటీ ఉండడానికి అండ్ గ్రోత్, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్లో గ్రోత్ చూసుకోవడానికి ఈ ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తుంటారు. సో ఈ ప్రాసెస్లో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ డొమైన్కి సంబంధించి ఈ పరిశ్రమకి, ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ని అప్రోచ్ అయ్యాయి వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మరి ఈ ఎస్ఏపి ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెంట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఏమి ఉండాలి అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఏమి ఉండాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీటి మీద జాబ్ ఓపెనింగ్స్ కూడా ఉన్నాయండి. నేను ఒకసారి జాబ్ పోర్టల్స్లో కూడా సెర్చ్ చేశాను, పర్లేదు జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఫ్రెషర్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎస్ఏపి రిలేటెడ్ జాబ్స్ ఫ్రెషర్గా చాలా తక్కువ ఉంటాయి. కంప్లీట్గా ఉండవని చెప్పలేము కానీ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ ఎస్ఏపి రిలేటెడ్ జాబ్స్కి మినిమం అయితే 2 years 3 yearsతోనే స్టార్ట్ అవుతాయండి ఎక్స్పీరియన్స్తో. ఎలాంటి స్కిల్స్ ఉండాలి ఈ ఎస్ఏపి ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెంట్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైమరీగా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎస్ఏపి హనా. సో ఎస్ఏపి హనాకి సంబంధించి, ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి దాని యొక్క ఫంక్షనాలిటీస్ అండ్ ఫీచర్స్, దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది ఎస్ఏపి హనా గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి సంబంధించి బిజినెస్ ప్రాసెస్, దాని యొక్క వర్క్ ఫ్లో ప్రాసెస్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని. ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే అప్స్ట్రీమ్ ఆపరేషన్ అని అంటారు. అప్స్ట్రీమ్ ఆపరేషన్ అంటే ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ఆపరేషన్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ డౌన్ స్ట్రీమ్ అంటే రిఫైన్ అండ్ మార్కెటింగ్ ఆపరేషన్స్ నాలెడ్జ్, ఆ డొమైన్ నాలెడ్జ్ అయితే మీకు కన్ఫామ్గా తెలిసి ఉండాలి. అప్పుడు మీకు ఎంట్రీ కూడా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు ఈ నాలెడ్జ్ కానీ తెలుస్తుంది అనుకోండి, ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన డొమైన్ నాలెడ్జ్ తెలుసుంటే మీకు ఆ బిజినెస్ ప్రాసెస్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంటుంది. అండ్ ఈ బిజినెస్ ప్రాసెస్తో మీ టెక్నికల్ నాలెడ్జ్ని యాడ్ చేసుకొని ఈజీగా ఎంట్రీని క్రాక్ చేయొచ్చు. ఓకే, అది. అండ్ థర్డ్ ఏంటంటే డేటా అనాలిసిస్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ డేటా అనాలిసిస్ యూజ్ చేసి మీరు ఒక ఎస్టిమేషన్, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో అనాలిసిస్ ప్రకారం మన బిజినెస్ అనేది ఎంతవరకు ఏ స్టేజ్లో ఉంది, ఓకే, మన ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎంతవరకు ఉంది, హైలో ఉందా, డౌన్లో ఉందా, మీడియంగా ఉందా అనేది ఆ డేటా అనాలిసిస్, ఆ ఇన్సైట్స్ని బట్టి మీరు ఒక ఐడియా తెచ్చుకోవచ్చు బిజినెస్ ప్రాసెస్ అనేది. ఆ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్. యాజ్ ఏ ఎస్ఏపి ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెంట్ యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్, స్పెషల్లీ ఎస్ఏపి ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపి కన్సల్టెంట్ మీరు డిఫరెంట్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ జాబ్ రోల్స్తో కూడా కమ్యూనికేట్ అవ్వాలి. లైక్ ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎంఎం వాళ్ళతో అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్ టీమ్తో, ఓకే, అండ్ మార్కెటింగ్ టీమ్తో కూడా మీరు కొలాబరేషన్గా వర్క్ చేస్తూ మీ ప్రాసెస్ని, మీ సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేయడం కానీ, కాన్ఫిగరేషన్ చేయడం కానీ, ఇలాంటి స్కిల్స్ అన్ని కాన్ఫిగరేషను, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ప్రాసెస్, ఇవన్నీ కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే మీరు డిఫరెంట్ జాబ్ రోల్స్తో కమ్యూనికేట్ అవ్వాలి. సో మీరు ఒక్కడే గుర్తుపెట్టుకొని ఎస్ఏపి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, ఎస్ఏపి రిలేటెడ్ జాబ్స్ కానీ చేస్తూ ఉంటే మాత్రం 100% మ్యాక్సిమం ఆఫ్ ది మీరు అన్ని డిపార్ట్మెంట్స్తో, అన్ని జాబ్ రోల్స్తో కమ్యూనికేట్ అవుతుంటారు, కొలాబరేట్ అవుతుంటారు. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఇంకొకరికి, ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరికి అలాగా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఈఆర్పి సిస్టమ్ అనేది వర్క్ ఫ్లో, బిజినెస్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్ స్కిల్స్. ఇంటిగ్రేషన్ అంటే మీరు యొక్క సాఫ్ట్వేర్, మీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారా ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో దాన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్తో కమ్యూనికేట్ చేయడం కానీ, వర్క్ చేయడం కానీ, థర్డ్ పార్టీ అప్లికేషన్తో వర్క్ చేయాలి. అందువల్ల మీరు సమ్ ఇంటిగ్రేషన్ స్కిల్స్, ఎస్ఏపి రిలేటెడ్ ఇంటిగ్రేషన్ స్కిల్స్ కూడా తెలుసుకొని ఉండాలి. ఓకే, అండ్ వీటితో ఈ టెక్నికల్ స్కిల్స్తో పాటు సమ్ సాఫ్ట్ స్కిల్స్, ఇంకా అందరూ మనకు తెలిసినవి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటారు, టీమ్ వర్క్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని. సో ఇవి ప్రతి డెవలపర్కి, ప్రతి పర్సన్కి హూ ఆర్ వర్కింగ్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, దీస్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ. సర్టిఫికేషన్స్ విషయానికి వస్తే మీరు సర్టిఫికేషన్తో మీ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అండి. యూ విల్ బీ యూనిక్ పీపుల్ అమాంగ్ ద క్రౌడ్.
సో ఎలాగంటారా, ఈ ఎస్ఏపి ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెంట్ కూడా ఒక సర్టిఫికేషన్ కోర్స్ ఉంది. లైక్ ఎస్ఏపి సర్టిఫైడ్ అప్లికేషన్ ప్రాసెస్ అంటారు, ఎస్ఏపి సిఏ అంటారు. ఓకే, ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇదొక ఎస్ఏపి సిఏ సర్టిఫికేషన్. ఇఫ్ యూ ఆర్ కంప్లీటెడ్ యువర్ కోర్స్ విత్ దిస్ సర్టిఫికేషన్, దెన్ you will be unique person. There are higher chance are there to get a SAP oil and gas consultant job. ఓకే, సో వీటితో పాటు సమ్ అడిషనల్గా నేను కొన్ని చెప్పే టిప్స్ ఏంటంటే, మీరు ఎవరైతే ఎస్ఏపి రిలేటెడ్ మోడల్స్ మీద వర్క్ చేస్తుంటారో వాళ్ళతో నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. సో మీకు కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీరు నెట్వర్క్ కానీ బిల్డ్ చేసుకున్నారంటే, మీ కోర్స్ కంప్లీట్ అవ్వగానే మీరు మీ ప్రొఫైల్ని మీకు తెలిసిన ఆల్రెడీ వర్క్ చేసే పీపుల్స్తో షేర్ చేసుకోండి. ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళు అంత మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, ఎప్పటికప్పుడు మీరు ఎస్ఏపి లేటెస్ట్ ఫీచర్స్, లేటెస్ట్ ట్రెండింగ్ విషయాలు, మ్యాటర్స్, ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి. ఏమైనా వర్షన్స్ చేంజ్ అవుతున్నాయా, ఏమైనా న్యూ మోడల్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయా, ఇవన్నీ కూడా మీరు అప్డేట్గా ఫాలో అవుతుండాలి. అండ్ థర్డ్ ఏం చేస్తారంటే, ఏవైతే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా ఈవెంట్స్ కానీ, ఏమైనా కాన్ఫరెన్సెస్ కానీ, ఏమైనా మీటింగ్స్ కానీ కండక్ట్ చేసినప్పుడు వాటిలో మీరు కాంట్రిబ్యూట్ అవ్వండి ఆర్ పార్టిసిపేట్ చేయండి. దానివల్ల మీకు ఓపెనింగ్స్ పరంగా కానీ, డొమైన్ పరంగా కానీ, అసలు ఏంటి ప్రాసెస్, బిజినెస్ ప్రాసెస్ ఏం జరుగుతుంది కానీ మీకు కొంత ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఓకే, ఇలాగా మీరు మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జాబ్ సెర్చ్ కూడా ఇలాగ కొన్ని వేస్లో మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ఐటీ జాబ్ మార్కెట్లో ఇది ఒక ప్రామిసింగ్ జాబ్గా చెప్పవచ్చు, ఎస్ఏపి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. ఓకే, సో ఎవరైతే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది స్పెసిఫిక్గా ఈ ఎడ్యుకేషన్, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళనే లేదు, ఎవరైనా సరే, ఈవెన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్ అయినా అండ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్ అయినా నేర్చుకోవచ్చు. అసలు గైస్ మై, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ సెషన్ మీద కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.